ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో 29వ దిన ఆధ్యాత్మిక ధ్యాన కుటుంబమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దయా కృపా మేలు మనకు నిత్యము తోడై నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, గడిచిన దినములని ఈ యొక్క ఇలాంటి డేస్లో నాయన మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఏర్పరచుకొని నడిపించిన విధానమును బట్టుదనా నడకనేర్పు మా దైవమా, పరిశుద్ధతయు మీకు అనుకూలతయు అనుగ్రహించి మా జీవితంలో మీరు చేసిన మేడను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన యొక్క మేలైన స్థితిని నాయన మేము అనుభవించుతూ ఇతరులకు నాయన మేము నడిపించలాగన నీతిను సమాధానమును పరిశుద్ధాత్మీయందలే ఆనందముతో కూడిన మీ యొక్క నడవడిని మా జీవితంలో నాయన అలవర్చుకొని అనేకులను నాయన మీ రాజ్యములకు చేర్చుటకు మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు తెలియచ్చు. ఇతని సహవాసంలో నాయన మీరు ఆదరించి అంతవరకు మీరు అధ్యక్షతగా ఉండి నడిపించమని, మీ కృపయో మేలులు మాకు అనుగ్రహించమని యేసు నామం అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి అందరికి వచ్చిన కీర్తన వింటూ పాడుచు ముందుకు సాగుదాం. సిలువేనా శరణాయనురా, సిలువేనా శరణాయనురా, నీ సిలువేనా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువే నా శరణాయనురా, సిలువను వాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, సిలువే నా శరణాయనురా, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నరిగి కరిగి నీరగుచున్నదిరా, నలగి కరిగి నీరగుచున్నదిరా, సిలువే నా శరణాయనురా, సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను పాపగా చాలునురా, కలుషమెల్లను పాపగా చాలునురా, నీ సిలువే నా శరణాయనురా, పలువిధ పదముల రసి ఫలితమేమి గానలేక సిలువ ఎదుటను నిలచినాడనురా, సిలువ ఎదుటను నిలచినాడనురా, నీ సిలువే నా శరణాయనురా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితిరా, దురిత దూరుడ నీదరి చేరితిరా, నా సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. మరొకసారి 29వ ఆధ్యాత్మిక దినమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ఈ యొక్క లెంట్ మన జీవితాల్లో వసంతమును చిగురింపచేసి ఆత్మీయమైన ఫలములతో ప్రభువును ఆనందపరచాలని దేవుని యొక్క సంకల్పము మనలో నెరవేరునుగాక. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 3వ
వచనం నుంచి మనము చూస్తున్నాం. పై వచనాలు మనం చూచాం. 27, 28 దినాల్లో పరిశుద్ధత మనలో ఉండాలి, ప్రభువుకు అనుకూలముగా ఉండాలి. ఇటు జీవితాలు దేవునిని ఆనందపరచుగా ఉన్నాయి. ఇలా ఉండాలంటే ఈ లోక మర్యాద అనగా ఈ యుగ సంబంధమైన ధర్మశాస్త్రము లేకపోతే కట్టడలను కాక క్రీస్తు యేసునందు నూతన పరచబడే ప్రభువుని అనుకరించే జీవితము, ప్రభువుని ఆదర్శముగా తీసుకుని అన్వయించే కృపను మనం పొందుకున్నాం. కనుక ఇటు స్థితిలో 3వ వచనంలో అంటున్నాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా నీకు ఇచ్చిన స్థితి కంటే నువ్వు ఎక్కువగా ఊహిస్తున్నావు. మనువునికి కలిగినది ప్రతి వారి మీద మాట చలామణి చేయించాలని, వారికంటే నేను ఎక్కువ అని, వీరికంటే నేను తక్కువ అని తనలో తాను ఎదిగిపోవటము, కుమిలిపోవటము, ఏదో ఒక రీతిగా బౌండరీ దాటడము, లేకపోతే లైన్ క్రాస్ ఓవర్ చేయటము, ఇలా ఏదో ఒక రకంగా నువ్వు తప్పిపోతున్నావు. కానీ తప్పిపోకుండా దేవుడు నీకు ఇచ్చిన స్థితిని నువ్వు కాపాడుకోవాలి. వాక్యం స్పష్టం. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన కానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారగుటకి తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. మొదటేమో బతిమలాడుకున్నాడు, ప్రార్థన ఎందుకు బతిమలాడుకున్నట్టు మనం మొదటి వచనంలో చూచాం. ఇక 3వ వచనానికి వచ్చేసరికి ఆయన చెప్పుతున్నాడు. ప్రార్థనలోనేమో బతిమాలాడు, బోధలోనేమో ఆయన స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఎలాగనగా నీకు ఇచ్చిన విశ్వాస పరిమాణం, విశ్వాసంలో కూడా నీకు ఒక స్థితి ఉన్నది. సేవకుని యొక్క విశ్వాసం వేరు, విశ్వాసి యొక్క విశ్వాసం వేరు, ప్రవక్త యొక్క విశ్వాసం వేరు, యాజకుని యొక్క విశ్వాసం వేరు, కాపరి యొక్క విశ్వాసం వేరు. నువ్వు విశ్వసించి జీవిస్తున్న యొక్క జీవిత విధానంలో నువ్వు నమ్మిన దానికంటే మించిపోకూడదు, నమ్మిన దానికి ద్రోహము చేయకూడదు. ఇది ఆయన మనకు బోధిస్తున్నాడు. మరలా చెప్తున్నాను, చాలాసార్లు బైబిల్లో మనకు కనిపించే అనేకమైన పదాలు. నమ్మకం అంటే నువ్వు ఆయన దగ్గరికి రావటం, విశ్వాసం అంటే ఆయన చెప్పిన ప్రకారము జీవించటం, వెళ్ళటం. మీరు వెళ్ళండి అన్నాడు, పిలిచిన దేవదేవుడు మళ్ళా వెళ్ళండి అని చెప్తున్నాడు. నువ్వు వెళుతున్నావు అంటే ఏ మార్గంలో వెళుతున్నావు? ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు వెళుతున్నావా? నీ సొంత ఉద్దేశ ప్రకారం నువ్వు వెళుతున్నావా? నీ యొక్క ఇష్టాన్ని నువ్వు నెరవేర్చడానికి ప్రభువులో పూనుకొని ఉన్నావా? లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాక ప్రభువులో చూపించబడిన యొక్క నీతి ప్రకారం జీవిస్తున్నావా? ఇది చాలా ముఖ్యము, ప్రాముఖ్యము. కనుక ప్రియ సహోదరుడా, తనను విశ్వాస ప్రమాణంలో స్వస్థ బుద్ధి కూడా ఒకటి ఉందంట. నువ్వు వెళుచున్నావు, నీదైనా సరి చేసుకోవాలని అనిపించినప్పుడు సరి చేసుకోవాలి. కొంతకాలం కొంత లిమిట్ వరకే మనం చెప్పగలం. దీనికంటే లోతైన అర్థం తెలుసుకున్నప్పుడు నేను ముందు చెప్పిన దానిని సవరించుకోవడానికి కూడా అవకాశం దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ. అలానే నీవు విశ్వాసంలో ఉన్న ప్రకారం నీకున్న పరిమాణమును బట్టి నువ్వు వెళుతుండగా ఇంతకంటే గొప్ప విశ్వాసము అనగా లోతైన అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు మొదట నీకుండే ఆ స్థితిని నువ్వు వదిలిపెట్టవలసిన పరిస్థితి ఉంది. దీనినే మనం ఏమంటామంటే అభివృద్ధి చెందాలి. ప్రభు యొక్క దీవెన కూడా సృష్టి ఆదిలోనే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని దానిని లోపరుచుకున్నది. ఉన్న చోటనే నువ్వు ఉండటానికి లేదు, విస్తరణ నీలో కావాలి. కనుకనే యోహాను పత్రిక రాస్తూ 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 2 వచనాల్లో ఆయన అనే మాట ఏమిటంటే, మొదటి 2 వచనాల్లో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లొచ్చున్న కొలది నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా వర్ధిల్లవల్లని నేను ప్రార్థన చేయుచున్నా. అన్ని విషయాలంటే లోక విషయాలు కాదు. ఇక్కడ మనకు వాక్యం స్పష్టం. ఈ లోక సంబంధమైన లేకపోతే ఈ యుగ సంబంధమైన వాటిని అనుసరించక విశ్వాస విషయంలోనే అన్ని విషయాలంటే వాడు ఎదుగుతారు. ఎలాగనగా ప్రభుతో ఉన్న వారికి ప్రభుపై చూపు, ప్రభు మార్గంపై చూపు. కనుక సహోదరుడా, సహోదరి, ఈ దినము మనం ఈ 3వ వచనంలో మనకు దేవుడిచ్చిన విశ్వాస ప్రమాణమును బట్టి మనము జీవించాలని, విశ్వాసంలో ఎదగాలని, అనేకులను దేవుని ఎదురు చేర్చుటకు మనము ప్రభువులో హెచ్చించబడాలని, ప్రభుపై విశ్వాసంలో మనము అభివృద్ధి పొందాలని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుకనే వాక్యం స్పష్టం. 4వ వచనం చదువుతున్నాను, 5వ వచనం కలిసి ఉన్నాయి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినట్టు ఈ అవయవములన్నిటినీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి
ఒకని కొరకొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. అవునండి, మన అవయవములో ఉన్న ఇక సకలేంద్రియములు అండ్ అవుటర్ అపియరెన్స్, ఇన్నర్ అపియరెన్స్, లోన విధి విధానాలు వేరు, బయటగా కనిపించే అవయవాలు వేరు. ఈ అవయవాలు ఆంతర్యము కావచ్చు, బాహ్యము కావచ్చు. ఈ ప్రతి అవయవమునకు ఒక్కొక్క పని ఉన్నది. ఏ పని శరీరంలో ఏ అవయవం పని అది చేయాలి, బయట కానీ లోపల కానీ. ఇట్టి పని జీవితాన్ని క్రీస్తు శరీరం అనే సంఘములో క్రీస్తు రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ వారి వారి పనులలో నిమగ్నమై ఉండాలి. అంతేకాని ప్రక్క వారి పని జోలికి పోకూడదు. కన్ను చేసే పని చెవు చేయలేదు, చెవులేదు చేసే పని మూతి చేయలేదు. ఏ పని దానిని చేయాలి, చేయుటకే ఏ చేయి పని ఆ పని చేయాలి, ఏ యొక్క కాలి పని ఆ కాలు చేయాలి, ఏ యొక్క అవయవము చేయి పని చేయి చేయాలి, కాలు పని కాలు చేయాలి, నోటి పని నోటి చేయాలి. ఏ అవయవము పని ఆ అవయవం బాహ్యమైనను ఆంతర్యమైనను వాటి పనిని అవి పరిధి దాటకుండా చేయాలన్నదే ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం. శరీరానికి ఎన్ని నియమాలు ఉంటే ప్రభువులో బాప్తిసము తీసుకొని ఏక శరీరము ఏక ఆత్మ కలిగిన సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు విశ్వాసుల సమూహములో ఎవరి విశ్వాసము వారికి, అనగా ఎవరి పని వారికే, ఎవరి పరిధి వారికే ఈ మార్గంలోని క్రీస్తు నియమించి ఉన్నాడు. కనుక ఆ మార్గంలో నువ్వు ఉండటానికి, ఆ యొక్క స్థితిలో నువ్వు ఉండటమే ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 4-5 వచనాలు మనం చూస్తున్నాం. నీకు అప్పగించబడిన పనిని, నీకు అప్పగించిన ఉద్దేశంతో దేవుడు నీ ఎడల కలిగిన సంకల్పమును నెరవేర్చడే నీ పని. కానీ ప్రక్క వారి జోలికి పోవుట, ప్రక్క వారికి అప్పగించిన పనిని నువ్వు చేయుట అది అధర్మము, లేదు అక్రమము. కనుక ఇటు అక్రమము జీవితాలు మనలో ఉండకూడదని దిగో నీకు ఇచ్చిన విశ్వాస ప్రమాణములోను పరిమాణములోను నువ్వు క్రమము తప్పకుండా జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మతో పౌలు భక్తుడు ఇక్కడ ఉపదేశం చేస్తున్నాడు. శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి. ఏ అవయవం పని అవయవం చేస్తుంది, ఏ యొక్క ఆలోచనలో వెళ్తుంది. కనుక మన జీవితాల్లో కూడా ఇదే విధముగా ఉండాలని, ప్రభు కొరకు జీవించాలని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం 6-7 వచనాలు కలిసిన చూడండి. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణముల చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శ్రద్ధ మనసుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణగలవాడు సంతోషముతోనూ పని జరిగించవలను. ఇప్పుడు చెప్పిన మాట కదా అది. నీకు ఏదైతే చేశాడో బోధించమన్నాడా, చక్కగా బోధించు, సిద్ధపడి బోధించు. ఇదిగో అలానే హెచ్చరించమన్నాడా, నిండు మనసుతో హెచ్చరించు. దీంట్లో బంధుత్వం లేదు, దురాభిమానం లేదు, స్వాభిమానం లేదు, ఎటువంటి మానవ ఉద్దేశము లేకుండా ప్రభువుని కలిగి ప్రభువుతో కలిసి నువ్వు జీవించడానికి, ప్రభు యొక్క పనిని విశ్వాసంతో జరిగించడానికి ఇది సరైన సమయమైనది. కనుక ఇన్ని దినాలు మనము నేర్చుకున్నది, ఇన్ని దినాలు మనము గ్రహించుకున్నది, అన్వయించుకున్నది దేనికోసమై అంటే ప్రభు కొరకు నేను ఎలా జీవించాలి, ప్రభువులో నేను ఎలా ప్రతిఫలములు పొందాలి, ప్రభువుకి నేను ఎలా ఆత్మలు సంపాదించాలి, ప్రభువుని నేను ఎలా ఘనపరచాలన్న తాత్పర్యము ఇక్కడ రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం ఈ మొదటి 8 వచనాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. ముందు మనకు పరిశుద్ధత ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉన్న వాళ్ళు ఈ లోక మర్యాద చొప్పున కాక అది ప్రభు ఆత్మ సంబంధమైనదిగా, లోకమును జయించిన ప్రభు యొక్క విశ్వాసం మూలమైనదే ఉండాలి. విశ్వాసం మూలమైన దాన్ని ప్రభు నీకు ఎట్టి కృపావరం ఇచ్చాడో ఆ కృపావరమును కలిగి దాని ప్రకారమే జీవించాలి. కానీ ప్రక్క వారికి జోలికి కానీ ప్రక్క ఉద్దేశమునకు కానీ పోకూడదు. నీ స్వనీతి ఉద్దేశం అక్కడ పనికిరాదు. దుర్నీతి అంతకు మించి పనికిరాదు. కనుకనే ఈ యొక్క స్వనీతిని గురించి, దుర్నీతిని గురించి ముందు అద్భుతమైన మాటలు మనం విన్నాం. ఆదర్శప్రాయమైన విశ్వాస జీవితంలో మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కనుక ప్రియులారా 9వ వచనాన్ని గమనించండి. మీ ప్రేమ నిష్కాపట్యమన్నదై ఉండవలను, చెడ్డదానిని నశయించుకొనుచు మంచి దానిని హత్తుకొనిండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై
ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నది. గొప్ప విషయంలో ఒకరినొకడు ప్రేమ కలిగి జీవించడానికి ప్రభువులో మనం శ్రద్ధాసక్తులు చూపాలని, ప్రభువులో మనం ఉండాలని. ఈ ప్రేమ అనగా ఇంత క్రమమైన జీవితంలో కూడా మనము ప్రేమను చూపించాలే కానీ అనగా వాళ్ళని తృణీకరించకుండా నిండు మనస్సుతో వారిని ప్రభువులో స్థిరపరచాలని కానీ మన ఉద్దేశం చొప్పున మనము నడవకూడదని ఇది ఉపదేశం అయినది. కనుక ఉపదేశ సారమేమనగా ప్రభువు మనకి అనుగ్రహించిన కృప మనలో స్థిరపరచబడాలని, దాన్ని ముందుకు తీసుకువెళ్ళట్లో ప్రభు యొక్క సహాయమును పొందుకోవాలని, ప్రభు మనకి ఇచ్చిన యొక్క గైడ్లైన్ ప్రకారమే, ప్రభు మనకు నిర్దేశించిన యొక్క విశ్వాస ప్రమాణ ప్రకారమే మనం జీవించాలని వాక్యం సెలవిస్తుంది. కనుక విశ్వాసము తప్పకుండా క్రమమైన జీవితాల్లో జీవిద్దాం. ప్రభు కృప మీకు తోడై నడిపించును గాక. మీ కొరకైన ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును పట్టిందన కేవలం ఉచితమైన కృపలో నాయన మీలో మేము నడుచుటకు విశ్వాసం తప్పిపోకుండా మీలో ఫలభరితమైన జీవితాన్ని జీవించుటకు మీరు చెప్పిన కృపను పట్టిందన కృపామయుడా, ఇటు కృప నాయన మిమ్మల్ని గణపరచున్నదే, మమ్మలను ఆశీర్వదించినదిగా మీకు మహిమకరమైన జీవితాలు మా జీవితానికి కావాల్సిన వెలుగును మేలైన అనుభవాలను మాకు అనుగ్రహించమని, మీలో వర్ధిల్లు భాగ్యమును నాయన ఆత్మీయ వసంతములో మాకు అవసరములేని విడిచిపెట్టి మీకు మహిమకరముగా మీకు ఇష్టానుసారముగా నడుచుటకు మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు తెలియజేసి బలపరచమని, భద్రపరచమని, దీవించమని, నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన దేవుని సదా మీ కుటుంబములకు ప్రభు నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.